వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న అంబాసిడర్ ఛానల్. ఇవాళ వీడియోలో 2024 నూతన సంవత్సర ఫలితాలు అనే వరుసలో మేషం నుండి కర్కాటక రాశి వరకు నూతన సంవత్సర ఫలితాలను తెలుసుకున్నాము. ఇప్పుడు సింహ రాశికి 2024వ సంవత్సరం ఎలాంటి లాభ నష్టాలను ఇస్తుందో తెలుసుకుందాము. సింహం కాలచక్రానికి పంచమ రాశి, రవికి స్వంత రాశి, మూల త్రికోణ రాశి. ఈ రాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పల్గుని నక్షత్రం 1వ పాదం ఉంటుంది. సింహరాశి కుజుడు, గురువు, బుధులకు అతి మిత్రస్థానం. రాహు, కేతు, శనికి పూర్తిగా నెగటివ్ స్థానం. శుక్రుడికి శత్రుస్థానం, సమస్థానమని కూడా పేర్కొంటారు. చంద్రునికి మిత్రస్థానం అనే స్థితి ఉంటుంది. ఈ రాశ్యాధిపతి రవి ఈ సంవత్సర ఆరంభంలో ధనుస్సులో అంటే ధనుర్మండలంలో ఉంటారు. రాశికి సప్తమ స్థానంలో శని భగవానుడు, అష్టమ స్థానంలో రాహువు, 2వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో గురు భగవానుడు ఉంటారు. సహజంగా వార్షిక గోచార గ్రహాల ఆధారంగా నూతన సంవత్సర ఫలితాలు ఉంటాయి. దీని ఆధారంగా మీ రాశికి సప్తమ స్థానంలో శని ఉన్నారు. శని భగవానుని స్థితి మీకు అంత అనుకూలంగా లేదు. వివాహ సంబంధమైన విషయాలలో అడ్డంకులు, వైవాహిక జీవితంలో సమస్యలు, భార్యాభర్తల బంధంలో అసంతృప్తి, పార్ట్నర్షిప్ వ్యాపారాలలో యోగం లేని పరిస్థితుల్లాంటివి ఏర్పరుచుతారు. ఇవన్నింటినీ మార్చే బలం గురు భగవానునికి ఉంటుంది. మీ రాశికి 9వ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీ రాశినాథుడిని వీక్షించడంతో మీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి మనస్సుకు ఉత్సాహాన్ని, ప్రతిదీ నిర్వహించగలననే నమ్మకం మీలో ఉంటుంది. తరువాత మీ రాశినాథుడు రవి భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించడం వల్ల 2024 నూతన సంవత్సరం అంతటా మీరు అధిక ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అయితే 2వ స్థానంలో ఉన్న కేతు భగవానుడి వల్ల వాగ్వాదాలు, కుటుంబ సంబంధాలలో సమస్యలు, డబ్బు సంపాదించడంలో అనేక ఇబ్బందులు, సమస్యలు ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట ఇవ్వకూడదు. ఇచ్చారంటే సమస్యలలో ఇరుక్కుంటారు. వార్షిక గ్రహాలలో మీ పూర్వ పుణ్యస్థానాధిపతి అయిన గురు భగవానుడు తప్ప రాహువు, కేతువు, శని వీళ్ళు ముగ్గురు ఉన్న స్థానం అంత మంచిది కాదు. 2024వ సంవత్సర పూర్తి వీళ్ళు ఆ స్థానాల్లోనే ఉండి సమస్యలను ఇస్తూనే ఉంటారు. అంతేకాక 2024 ఏప్రిల్ మాసం తర్వాత గురు భగవానుడు 10వ స్థానానికి స్థాన మార్పు చెందుతారు. కాబట్టి 2024 నూతన సంవత్సరం సింహరాశికి యావరేజ్ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే స్థలాల్లో జాగ్రత్తగా మరింత అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించడం అవసరం. సూర్య నమస్కారం, ప్రదోషకాలంలో శివుడిని ఆరాధించడం వల్ల మీ కష్టాలు తగ్గుతాయి. సహజంగానే గోచార ఫలితాలు 10 నుండి 20% మాత్రమే పనిచేస్తాయి. జనన జాతకం ప్రకారం జరిగే దశాభుక్తులను అనుసరించి ఫలితాలు తీర్మానించబడతాయనేది వాస్తవం. జీవితంలో జరిగే అన్ని సంఘటనలు దశానాథుడు నియంత్రిస్తాడు. భుక్తినాథుడు దశానాథుడికి కట్టుబడి పనిచేస్తారు. కాబట్టి సింహరాశి జాతకులు శివుడిని ఆరాధించడం వలన ఈ నూతన సంవత్సరం మంచి ఫలితాలను పొందుతారని తెలియజేస్తూ ఇంకొక వీడియోలో కన్యా రాశికి నూతన సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను. ధన్యవాదాలు.